హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనందరూ బాగున్నారా? నేనండి మీ ఫ్రెండ్ సుధాకర్ని. జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా, అసలు చిన్నపిల్లలు ఏం చేయగలరు అని. ఏం చేయగలరు చిన్నపిల్లలు? బాగా ఆడుకుంటారు, బాగా అల్లరి చేస్తారు, బాగా ఏడుస్తారు, మనకి సరదానంతా కూడా ఇస్తూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు అదే చిన్నపిల్లవాడు మన దేశం కోసం ఏం చేయగలడు? ఇప్పుడు ఆలోచించారా? యాక్చువల్ చెప్పాలంటే ఆ చిన్న కుర్రవాడు మన దేశం కోసం చాలా చేయగలడు. మరి ఏంటి సడన్గా వీడియో ఆన్ చేయగానే దేశం అంటున్నారు, చిన్నపిల్లలు అంటున్నారు అని మీకు ఏమన్నా డౌట్ వచ్చిందా? రైట్, రండి. మరి మన 6th క్లాస్ బ్లాజమ్స్ అనే టెక్స్ట్ బుక్లోంచి వాట్ క్యాన్ ఏ లిటిల్ చాప్ డూ అనే పోయమ్ని విలియం ఆర్థర్ డన్కిర్లీ అని ఆయన రాశారు. మరి ఈ విలియం ఆర్థర్ 12th November 1852లో పుట్టి 23rd January 1941లో చనిపోతారు. సో ఈ వాజ్ ఎ ఇంగ్లీష్ జర్నలిస్ట్, నవలిస్ట్ అండ్ పోయట్. హీ రోట్ అండర్ హిజ్ ఓన్ నేమ్, అంటే అతను విలియం ఆర్థర్ డన్కెర్లీ అనే పేరుతోటి ఆయన రాశారు. అండ్ అతని పోయిట్రీ ఏంటంటే బీస్ ఇన్ యాంబర్, ఏ లిటిల్ బుక్ ఆఫ్ థాట్ఫుల్ వర్డ్స్ 1913 విచ్ బికేమ్ ఎ బెస్ట్ సెల్లర్. ఈ ఆల్సో రోట్ ద పోయం గ్రేట్ హార్ట్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే విలియం ఆర్థర్ కోసం ఇంట్రడక్షన్. మరి మనం ఈ పోయంలోకి వెళ్ళడానికి ముందు కొన్ని మీనింగ్స్ ఒకసారి చూద్దాము. మరి మీనింగ్స్ మనకి క్లారిటీగా క్లియర్గా ఉంటే ఆ లెసన్ అంతా కూడా మనకి ఈజీగా అర్థమవుద్దని నేను అనుకుంటూ ఉన్నాను. సో గ్లాజరీ చూద్దాం ఒకసారి. చాప్, చాప్ అంటే ల్యాడ్, అంటే ఒక చిన్న అబ్బాయి అనే ఒక మీనింగు. నైట్, KNIGHT, నైట్. నైట్ అంటే ఏ బ్రేవ్ అండ్ ఆనరబుల్ మ్యాన్, బాగా ధైర్యం కలిగిన వ్యక్తి మరియు గౌరవమైన వ్యక్తి అని కూడా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ షన్, షన్ అంటే టు అవాయిడ్, అంటే వదిలేయడం, టు అవాయిడ్, వదిలించుకోవడం. నెక్స్ట్ మీన్, మీన్ అంటే ఇక్కడ మీన్ అనేది ఇక్కడ మనం యాడ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు దాని మీనింగ్ ఎలా వస్తుందంటే లో ఇన్ క్వాలిటీ ఆర్ డిగ్రీ ఆర్ బ్యాడ్. సో లో ఇన్ క్వాలిటీ అంటే తక్కువగా చేయడం, లేకపోతే బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట, ఒక సంథింగ్ బ్యాడ్ని రిప్రజెంట్ చేయడం. ఆ మీనింగ్ మనకి ఎక్కువగా వస్తుంది దీంట్లోని. నెక్స్ట్ బ్రేస్, బ్రేస్ అనేది ఇక్కడ వర్బ్, ఒక యాక్షన్గా తీసుకుంటే టు సపోర్ట్, హ్యాండిల్, ప్రిపేర్ టు ఫేస్ డిఫికల్టీస్. ఓకేనా, బ్రేస్ అంట అంటే టు సపోర్ట్, అంటే టు హ్యాండిల్ ఆర్ ప్రిపేర్ టు ఫేస్ డిఫికల్టీస్, కష్టాలను ఎదుర్కోవడం. అలాగే ట్రేస్, TRACE, ట్రేస్ అంటే ఎన్ ఎంక్వైరీ సెంట్ అవుట్ ఫర్ ఎ మిస్సింగ్ ఆర్టికల్, అంటే వెతకడం, సింపుల్గా చెప్పాలంటే వెతకడం. లైట్ అంటే నౌన్, ఇక్కడ విజ్డమ్ అంటే జ్ఞానం. ఇక్కడ వైట్, WHITE, వైట్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్గా తీసుకుంటే ఇక్కడ రేషనల్ అనమాట. తర్వాత సైట్, NSIGHT, సైట్, సైట్ అంటే వ్యూ. మైట్, MIGHT, మైట్ అంటే పవర్, ఓకే, శక్తి. సో ఇది ఈ యొక్క మ్యాక్సిమం మనకి లెసన్లో వచ్చే కొన్ని మీనింగ్స్, కొన్ని వర్డ్స్. సో ఈ పోయంలోకి వెళ్ళడానికి ముందు ఒకసారి సమరీ కూడా చూద్దాం. సో మీనింగ్స్ ఆథర్కి ఇంట్రడక్షన్ చూసాము, మరి గ్లాజరీ చూసాము, ఇప్పుడు సమరీ కూడా చూసిన తర్వాత అప్పుడు పోయంలోకి వెళ్తే అది మనకి చాలా ఈజీగా అర్థమవుద్దని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ మన యొక్క పోయం యొక్క వాట్ క్యాన్ ఏ లిటిల్ చాప్ డూ అనే పోయం యొక్క సమరీ ఏంటంటే ఏ లిటిల్ చాప్ అంటే ఒక చిన్న అబ్బాయి లేదా చిన్న పిల్లవాడు ఈజ్ ద ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ఏ కంట్రీ, మన దేశంకి భావి భారత పౌరుడు. హీ కెన్ డూ మెనీ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ కంట్రీ, తన దేశం కోసం తాను చాలా పనులు చేయగలడు. హీ కెన్ ప్లే స్ట్రైట్ గేమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రైట్ గేమ్ హియర్? స్ట్రైట్ గేమ్ అంటే అర్థం ఏంటి అంటే లోపట ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు. తను ఏదైతే అనుకుంటున్నాడో అదే బయటికి చెప్పగలడు.
తనకి ఇది మంచి చెడు అని తెలియదు, తనకి ఏది నచ్చితే అది చెప్పే గుణం. హీ కెన్ ఫైట్ లైక్ ఎ నైట్ ఫర్ ద ట్రూత్ అండ్ ద రైట్. అతను ఏంటంటే ఒక రాజులాగా, ఒక నైట్ అంటే మనం ఏమనుకున్న నైట్ అంటే బ్రేవ్ మ్యాన్ అండ్ ఆనరబుల్ మ్యాన్, అంటే గౌరవప్రదమైన వ్యక్తిలాగా లేకపోతే రాజులాగా తన నిజం కోసం ఫైట్ చేయగలడు. తను ఇది నిజం అని నమ్మితే తన కోసం ఫైట్ చేయగలడు. హీ కెన్ రిఫ్యూజ్ టు డూ మీన్ థింగ్స్. మీన్ థింగ్స్ అంటే చెడ్డ పనులు. తను చెడ్డ పనులు చేయను అని గట్టిగా చెప్పగలడు. ఇది నా పని కాదు అని ధైర్యంగా నిలబడగలడు. అండ్ కీప్స్ హిమ్సెల్ఫ్ క్లీన్. ఎప్పుడు కూడా తన హృదయాన్ని, తన ఆత్మని, తన మనసుని క్లీన్గా, నీట్గా ఉంచుకుంటాడు. హీ కెన్ హ్యావ్ ఎ బ్రేవ్ హార్ట్. హీ లుక్స్ ఫర్ విజ్డమ్ అండ్ థింక్స్ వైజ్లీ. అతను ఎప్పుడు కూడా ఏంటంటే నాలెడ్జ్ కోసం, ఆ విజ్డమ్ కోసం, తెలివి కోసం ఎప్పుడూ వెంపర్లాడుతూనే ఉంటాడు. అండ్ థింక్స్ వైజ్లీ, ఏం చేసినా చాలా వైజ్గా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. హీ కెన్ ఫైట్ విత్ హిజ్ మైట్ ఫర్ వాట్ ఈస్ గుడ్ ఇన్ గాడ్స్ వ్యూ. దేవుడి దృష్టిలో అది ఏదైతే మంచి అని ఆ పిల్లవాడు అనుకుంటాడో తన దానికోసం తన శక్తిని అంతా ఉపయోగించి ఫైట్ చేయగలడు. మరి చూసారా, మరి ఆ చిన్న పిల్లవాడు మనకు తెలియకుండానే దేశానికి ఎంత ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటాడు. మరి అటువంటి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోగలం కదా. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. మరి ఆ డైలాగ్ నుంచి కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ చిన్నపిల్లోడు చేసిన పనులు చాలా మనం చేయలేము. మనం ఏంటంటే వాడేమనుకుంటాడా వీడేమనుకుంటాడని చెప్పి సగం మనం అనుకున్నది కాకుండా వాడికి ఇష్టమయ్యేది మనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. మరి దాన్ని ఈ యొక్క విలియం ఆర్థర్ ఎంతో చక్కగా ఒక పోయంలో మనకి చెప్పడం జరిగింది. రండి మనందరం కలిసి ఒకసారి ఆ పోయమును విందాము. వాట్ క్యాన్ ఏ లిటిల్ చాప్ డూ? ఆ చిన్న అబ్బాయి ఏం చేయగలడు, లేదా చిన్న అమ్మాయి ఏం చేయగలరు. ఇక్కడ జెండర్ మీరు పట్టించుకోవద్దు, చిన్నవాడు అనేది మాత్రం మైండ్లో పెట్టుకోండి. వాట్ క్యాన్ ఏ లిటిల్ చాప్ డూ ఫర్ హిస్ కంట్రీ అండ్ ఫర్ యూ? తన దేశానికి మరియు నీకు లేకపోతే నా కోసం ఆ చిన్న బాబు ఏం చేయగలడు? వాట్ క్యాన్ ఏ లిటిల్ చాప్ డూ? హీ కెన్ ప్లే స్ట్రైట్ గేమ్ ఆల్ త్రూ. తన యొక్క గేమ్ని స్ట్రైట్గా ఆడగలడు. తను ఏదైతే అనుకుంటాడో దాన్ని చక్కగా చెప్పగలడు. ఓకే, సో ఇంకా మనకు క్లియర్గా చెప్పాలంటే బిహేవ్ ఫెయిర్లీ అని చెప్పచ్చు. స్ట్రైట్ గేమ్ అంటే బిహేవ్ ఫెయిర్లీ అంటే తను అనుకున్నది తను చేయడం, ఎవరిని నొప్పించకుండా, తానవ్వకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవడం. హీ కెన్ ప్లే స్ట్రైట్ గేమ్ ఆల్ త్రూ. దట్స్ వన్ గుడ్ థింగ్ హీ కెన్ డూ. మరి అంత మంచి పని అతను చేయగలడు. మనం చేయగలమా? మనం ఫెయిర్గా బిహేవ్ చేయగలమా? హీ కెన్ ఫైట్ లైక్ ఎ నైట్ ఫర్ ద ట్రూత్ అండ్ ద రైట్. తను ఏదైతే నిజమని నమ్ముతాడో, తను ఏదైతే ఇది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాడో దానికోసం ఒక మహారాజులాగా, రాజులాగా, చక్రవర్తిలాగా ఫైట్ చేయగలడు. మరి నువ్వు నేను చేయగలమా? బహుశా మనకు మంచిదై ఉండొచ్చు, బట్ ఇమ్మీడియట్గా దాన్ని నేను పక్కోడి అది చేయడం వల్ల అది పక్కోడు బాధపడతాడు, లేదా పక్కోడు నన్ను తిడతాడని చెప్పి ఆయన ఆలోచించి అది ఖచ్చితంగా మనం చేయం కదా. మరి పిల్లవాడు అలా ఊరుకుంటాడా? అలా ఊరుకోడు కదా. తనకి ఇది కరెక్ట్ అనిపిస్తే చేయడానికి ట్రై చేస్తాడు, అంతే. మరి మనం చేయగలమా? హీ కెన్ షన్ ఆల్ దట్స్ మీన్. హీ కెన్ కీప్ హిమ్సెల్ఫ్ క్లీన్. సో హీ కెన్ షన్ ఆల్ దట్స్ మీన్. ఇక్కడ మీన్ అంటే బ్యాడ్ థింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అది చెడ్డది, తనకు అది నచ్చలేదు, లేకపోతే నేను చేయకూడదు అని అనిపిస్తే తను చేయడు, తను అది చేయడు, ఆ చిన్నపిల్లవాడు చేయడు. మరి మనం చేస్తాం. లాభం వస్తే చాలు, నేను బాగుంటే చాలు, పక్క వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం అని అనుకునే బుద్ధి మానది. హీ కెన్ కీప్ హిమ్సెల్ఫ్ క్లీన్ బోత్ వితౌట్ అండ్ విత్ ఇన్. లోపట బయట అంటే ఆత్మీయకంగా అండ్ బాహ్య ప్రపంచంలో కూడా రెండు రకాలుగా అతను చాలా క్లీన్గా ఉండగలడు. మనం ఉంటామా?
లోపట ఒకటి బయట ఒకటి. దట్స్ వెరీ ఫైన్ థింగ్ హీ కెన్ డూ. మరి అంత గొప్ప పని అతను చేయగలడు. హీ సోల్ కెన్ బి బ్రేస్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్ బేస్. అతని సోల్, అతని ఆత్మని అతను కాపాడుకోగలడు, తన ఆత్మకి తను సపోర్ట్ చేయగలడు అగేన్స్ట్ ఎవ్రీథింగ్ బేస్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో, లేకపోతే తను ఏదైతే ఇది కాదు అని అనుకుంటాడో దాన్ని చేయడు, ఏదైతే సత్యం, ఇది ట్రూత్ అనుకుంటాడో దాన్ని చేస్తూ ఉంటాడు. మరి ఆల్ హిజ్ లైఫ్ ఇన్ హిజ్ ఫేస్ అంటే తన మొత్తం తన క్లియర్గా తన మొక్కలో చూడొచ్చు. అంతా కూడా ప్రతిదీ కూడా క్లియర్ కనబడుతూనే ఉంటుంది. మనం చాలాసార్లు అనే ఉంటాం, అబ్బా చూడరా వాడి ఫేస్ ఎంత సెన్సిటివ్గా ఉందో, వాడు ఎంత మంచోడని చెప్పి ఫేస్ చూసి అంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి, అంటా మనవా. అలాగే చిన్నపిల్లని చూడగానే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది అంటున్నాడు. దట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్ హీ కెన్ డూ. వీ కెన్ లుక్ టు ద లైట్. అతను లైట్ వైపు చూడగలడు. అంటే లైట్ అంటే బల్బ్ అని కాదు, ఇక లైట్ అంటే నిజం, నిజాయితీ, సత్యం, దాని వైపు చూడగలడు. ఈ కెన్ కీప్ హిస్ థాట్స్ వైట్. ఇక్కడ వైట్ అంటే ప్యూర్ అని మీనింగ్ అనమాట. తన ఆలోచనలన్నీ కూడా చాలా ప్యూర్గా ఉంచుకోగలడు, ఎటువంటి మలినం లేకుండా తను ఉంచుకోగలడు. He can fight the great fight. He can do with his might what is good in his sight. మరి తన దృష్టిలో, తన దేవుడి దృష్టిలో ఏదైతే మంచి అని అనుకుంటాడో తన కోసం తను ఫైట్ చేయగలడు, దానికోసం తను ఎంతకైనా తెగించగలడు. దోస్ ఆర్ ట్రూలీ గ్రేట్ థింగ్స్ హీ కెన్ డూ. మరి అలాంటి గొప్ప గొప్ప పనులు ఆ చిన్నపిల్లవాడు చేయగలుగుతున్నాడు. మరి నువ్వు నేను చేయగలమా? అందుకనే సమరీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఏ లిటిల్ చాప్ ఈజ్ ద ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ఎ కంట్రీ అని. మరి అటువంటి గొప్ప క్వాలిటీస్ ఆ చిన్నపిల్లల్లో ఉన్నాయి. మరి నీలో నాలో ఉన్నాయా అనేది ఈ యొక్క పోయం యొక్క సారాంశం. మరి ఈ పోయంకి కొంచెం మిగతా టాపిక్స్ కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లో రైమింగ్ వర్డ్స్ ఉంటాయి. మరి రైమింగ్ వర్డ్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. నైట్ ఫైట్, నైట్ ఫైట్, బ్రేస్ బేస్, క్లీన్ మీన్, యూ డూ. ఓకే, దీస్ ఆర్ ద match the rhyming words. Okay, next read the above poem and fill in the blanks with the suitable words. He can keep his thoughts white. He can keep his thoughts white. He can fight like a knight, 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 for the truth and the right. The one thing he can do is to play a straight game all through. And the greatest thing he can do is to do what is good in dash in God's sight. Okay, మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూద్దాం ఒకసారి. వాట్ కెన్ హీ డూ టు కీప్ ఆల్ థింగ్స్ క్లీన్? ఏం చేయగలడు? సింపుల్, చెడుని దూరం పెట్టడమే. హీ కెన్ షన్ ఆల్ దట్ ఈజ్ మీన్. వాట్ కెన్ హీ బ్రేస్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్? హీ కెన్ బ్రేస్ హీ సోల్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్. తను బ్రేస్ అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం, తన సోల్ని ఈ మీన్ థింగ్స్ని అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలడు. వాట్ కెన్ హీ డూ విత్ హిజ్ మైట్? హీ కెన్ ఫైట్ ద గ్రేట్ ఫైట్. సో వాట్ కెన్ యూ డూ ఫర్ యువర్ కంట్రీ? I love my country. First of all, as a student, I study well and achieve my goal. I respect our government, our constitution, our national flag and our national anthem. I serve the government as well as the people. I can be free from corruption. I can stand for truth. I try to educate others. I respect others. I can always try to use my power to uplift our country. సో లిస్ట్ అవుట్ గుడ్ థింగ్స్ యూ ఫైండ్ ఫ్రమ్ ద పోయం. మరి పోయం నుంచి నువ్వు కనుక్కున్న మంచి గుడ్ థింగ్స్ ఏంటి, మంచి లెసన్స్ ఏంటి, మంచి పాయింట్స్ ఏంటి చెప్పమని అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ద ఫాలోయింగ్ ఆర్ గుడ్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ ద పోయం. ప్లేయింగ్ స్ట్రైట్ గేమ్ ఆల్ త్రూ, ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఫైటింగ్ లైక్ ఎ నైట్ ఫర్ ద ట్రూత్ అండ్ ద రైట్, సెకండ్ వన్. షన్నింగ్ ఆల్ బ్యాడ్ థింగ్స్ అంటే మెయిన్ థింగ్స్. నెక్స్ట్, కీపింగ్ క్లీన్ విత్ ఇన్ అండ్ వితౌట్, bracing soul against everything, keeping thoughts white, and fighting a great fight for good things in God's sight. ఓకే, మరి ఈ పోయంలోంచి వచ్చే జనరల్ క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసుకుందాం.
సో ఇక్కడ మన ఫస్ట్ 6 లైన్స్ తీసుకుంటే, వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ ఫర్ హిస్ కంట్రీ అండ్ ఫర్ యూ, వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ, హీ కెన్ ప్లే స్ట్రైట్ గేమ్ ఆల్ త్రూ, దట్స్ వాట్ గుడ్ థింగ్ హీ కెన్ డూ అనే దాంట్లోంచి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది కానీ మనం జాగ్రత్తగా చూస్తే, ఫస్ట్ వన్, వాట్ ఆర్ దీస్ లైన్స్ అబౌట్? సో ఇట్ ఈస్ అబౌట్ ఏ లిటిల్ చాప్ అండ్ వాట్ హీ కెన్ డూ, ఆ చిన్న అబ్బాయి కోసం అతను ఏం చేయగలడు అనే దానికోసం. నెక్స్ట్, హూ ఆర్ యూ ఇన్ ద సెకండ్ లైన్, ఇక్కడ యూ అంటే పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ. నెక్స్ట్, వాట్ డస్ ద ప్లే స్ట్రైట్ గేమ్ మీన్? స్ట్రైట్ గేమ్ అంటే అర్థం ఏంటంటే బిహేవ్ ఫెయిర్లీ, ఫెయిర్గా బిహేవ్ చేయడం. నెక్స్ట్, వాట్ కెన్ ద లిటిల్ చాప్ డూ, లిటిల్ చాప్ ఏం చేయగలడు అంటే ఈ కెన్ ప్లే స్ట్రైట్ గేమ్. సో అవి మనకి ఫస్ట్ 6 లైన్స్లోంచి వచ్చే జనరల్ క్వశ్చన్స్. నెక్స్ట్, he can fight like a knight for the truth and the right, that's another good thing he can do. He can shun all that's mean, he can keep himself clean both without and within, that's a very fine thing he can do. మరి ఈ 7 లైన్స్లోంచి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ దీస్ లైన్స్ అబౌట్? సేమ్, దీస్ లైన్స్ అబౌట్ ఎ లిటిల్ చాప్ అండ్ వాట్ హీ కెన్ డూ. హౌ డస్ హీ ఫైట్? He fight like a knight, KNIGHT, knight. Why does he fight like a knight? ఎందుకు ఫైట్ చేస్తారు రాజులాగా అంటే ఫర్ ద ట్రూత్ అండ్ ద రైట్. వాట్ కెన్ హీ షన్? హీ కెన్ షన్ ఆల్ బ్యాడ్ థింగ్స్, ఆల్ మీన్ థింగ్స్. వాట్ ఈస్ వెరీ ఫైన్ థింగ్ హీ కెన్ డూ? ఏం చేయగలడంటే హీ కెన్ కీప్ హిమ్సెల్ఫ్ క్లీన్, హీ కెన్ కీప్ హిమ్సెల్ఫ్ క్లీన్. నెక్స్ట్, మరి ద రిమైనింగ్ పోయం కూడా చూద్దాం ఒకసారి. హీ సోల్ హీ కెన్ బ్రేస్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్ బేస్, అంటే ప్రతి దాంట్లోంచి, ప్రతి చెడ్డ థింగ్ నుంచి, ప్రతి మెయిన్ థింగ్లోంచి తన సోల్ని, తన ఆత్మని తను ప్రొటెక్ట్ చేసుకోగలడు, బ్రేస్ చేసుకోగలడు. అండ్ ద ట్రేస్ విల్ బి సీన్ అండ్ ఈజ్ లైఫ్ ఇన్ హిస్ ఫేస్, దట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్ హీ కెన్ డూ. హీ కెన్ లుక్ టు ద లైట్, హీ కెన్ కీప్ హిస్ థాట్స్ వైట్, హీ కెన్ ఫైట్ ద గ్రేట్ ఫైట్. He can do with his might what is good in his God's sight. Those are truly great things he can do. మరి దీంట్లోంచి జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, వాట్ డస్ he do to face difficulties? He prepares his soul to face difficulties. He prepares his soul, తన ఆత్మను తను తయారు చేసుకుంటూ ఉంటాడు. ఎటువంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దాని నుంచి ఎలా కాపాడుకోవాలి అనే దానికోసం తను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాట్ ఈస్ సీన్ ఇన్ హీస్ ఫేస్? మరి తన ఫేస్లో ఏం కనిపిస్తుందంటే ఏ ట్రేస్ అంటే సైన్, ఒక మార్క్ కనిపిస్తుంది. ఆ మార్క్ ఏంటంటే దట్ ఇండికేట్స్ హిస్ ఎబిలిటీ టు ఫేస్ డిఫికల్టీస్ ఈజ్ సీన్ ఇన్ హిస్ ఫేస్. తన ఫేస్లో ఉన్నాయన్నీ కూడా తను ఏదైతే డిఫికల్టీస్ అనుకున్నాడో తను దాన్ని ఫేస్ చేయగలడు అనేదంతా మనకు క్లియర్గా ఆ ఫేస్లో కనిపిస్తూ ఉంది. హౌ డస్ హీ కీప్ హిస్ థాట్స్? మరి థాట్స్ని తను ఏ విధంగా పెట్టగలడు అంటే కీప్ హిస్ థాట్స్ వైట్, చాలా ప్యూర్గా ఉంచుకుంటాడు ఆ థాట్స్ అన్ని కూడా. ఇక్కడ వైట్ అంటే అర్థం ఏంటంటే క్లియర్ అండ్ రేషనల్ అని మీనింగ్ అనమాట. నెక్స్ట్, హౌ కెన్ హీ కీప్ హిస్ థాట్స్ వైట్? మరి థాట్స్ని ఏ విధంగా అంత ప్యూర్గా ఉంచుకోగలడంటే విత్ ఈజ్ విజ్డమ్, విత్ ఈజ్ విజ్డమ్. హౌ డస్ హీజ్ మైట్ హెల్ప్ హిమ్? మైట్ అంటే దేవుడు. హౌ డస్ హీజ్ మైట్ హెల్ప్ హిమ్ అంటే టు ఫైట్ ఎ గ్రేట్ ఫైట్, ఒక గొప్ప యుద్ధాన్ని చేయడానికి తన యొక్క దేవుడు తనకు శక్తినిస్తాడు అనేది యొక్క పద్యం యొక్క భావన మరియు దాని మీనింగ్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఇంకా నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ లెసన్స్ 9th, 8th, 7th, 6th అన్ని లెసన్లు కూడా నేను చెప్పడం జరిగింది. సో థ్యాంక్ గాడ్ అందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటూ, మరి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి యువర్ ఫ్రెండ్ సుధాకర్ వ్యామిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.